మన తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన ముకుంద జ్యువెలర్స్ లో లైట్ వెయిట్ ఆభరణాలు కలెక్షన్స్ ఎన్నెన్నో అన్ని జ్యువెలరీస్ పై VA కేవలం 2 to 12% మాత్రమే. విచ్చేయండి ముకుంద జ్యువెలర్స్. బాహుబలి ఎపిక్ మొన్నటి వరకు ఇండియాలో సందడి చేసిన ఈ విజువల్ వండర్ ఇప్పుడు జపాన్ ని షేక్ చేస్తుంది. ఆ ప్రమోషన్స్ కోసమే డార్లింగ్ జపాన్ ఫ్లైట్ ఎక్కేశాడు కూడా. అయితే జపాన్ ఫ్లైట్ మిస్ అయిన జక్కన మాత్రం ఇదిగో నిన్ను మిస్ అవుతున్నా అంటూ ఇలా క్రేజీ లవ్ లెటర్ రాయడం ఇక్కడ విశేషం. జపాన్ పై మన మేకర్స్ గట్టిగానే కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఇప్పటికే బాహుబలి, RRR, దేవరా సాలిడ్ హిట్స్ చూడగా తాజాగా బాహుబలి ఎపిక్ ని డిసెంబర్ 12న రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరోవైపు పుష్ప 2ని జపనీస్ భాషలో పుష్ప కున్నిన్ పేరుతో 2026 జనవరి 16న వదిలే ప్లాన్ చేస్తున్నాడు బన్నీ. ఇక ఎపిక్ రిలీజ్ లో భాగంగా స్పిరిట్ పక్కన పెట్టి మరీ జపాన్ కు చెక్కేశాడు డార్లింగ్. లేటెస్ట్ గా అక్కడి ఫ్యాన్స్ తో కలిసి మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి కూడా. డార్లింగ్ ని జపాన్ ని బాగా మిస్ అయ్యాయని ఫీల్ అయ్యాడు ఏమో జక్కన్న. జపాన్ లో అభిమానులకు నువ్వెంత ఇష్టమో ఇప్పటికీ నీకు అర్థమై ఉంటుంది. నీకు వారి అభిమానం చూసి ఆనంద బాష్పాలు వస్తాయని నాకు తెలుసు. నేను జపాన్ 4 సార్లు వెళ్లాను. ప్రతిసారి అందరూ నన్ను ఒకటే ప్రశ్న అడిగేవారు, ప్రభాస్ ఎప్పుడొస్తారా అని. వారి కోరిక నేడు నెరవేరింది. ఇన్ని రోజులకు నా బాహుబలి ఇక్కడ సందడి చేస్తున్నాడు. జపాన్లో ప్రేక్షకుల అభిమానాన్ని నాకన్నా ఎక్కువ ఆస్వాదిస్తున్నావని ఆశిస్తూ ఉన్నా. జపాన్లోని మా అభిమానులందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. లవ్ యూ అంటూ తన ఫీలింగ్స్ ని ఓ లెటర్ రూపంలో వదిలాడు మన జక్కన్న. ఏదేమైనా పక్క రాష్ట్రాల్లోకి తొంగి చూడాలంటేనే ఆలోచించిన తెలుగు సినిమా ఇప్పుడిలా పాన్ వరల్డ్ రేంజ్ లో రిలీజ్ అవుతుందంటే ఆ క్రెడిట్ అంతా జక్కన్నకి ఇవ్వాల్సిందే. చూడాలి వారణాసితో తెగ బిజీగా ఉన్న ఈ క్రియేటివ్ జీనియస్ రిలీజ్ కల్లా జపాన్ ఫ్లైట్ ఎక్కుతాడో లేదో. For more videos like this, subscribe Big TV channel.